వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కానీ జగన్ గారి అభిమానులు కానీ నందమూరి బాలకృష్ణ గారి సినిమాలను ఆయనను అభిమానిస్తారు. ఎందుకంటే ఒక చర్చ ఉంది మొదటి నుంచి కూడా, జగన్ గారు బాలకృష్ణ గారికి వీరాభిమాని. సో గతంలో కడప జిల్లా నందమూరి ఫ్యాన్స్ అసోసియేషన్కి అధ్యక్షులుగా కూడా ఉన్నారనే ఒక చర్చ ఉంది. మరి అది ఎంతవరకు నిజం మనకైతే తెలియదు, కానీ బాలకృష్ణ గారి సినిమాలు రిలీజ్ అయితే బాగా హంగామా చేసేవాడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక చర్చ ఉంది. సో ఆ క్రమంలో కాబోలు మరి బాలకృష్ణ గారు అంటే ఎక్కువగా అభిమానిస్తారు. టీడీపీలో చాలామందిని కామెంట్ చేస్తారు కానీ బాలకృష్ణ గారి గురించి ఎప్పుడు వాళ్ళు చెయ్యరు. అంతలా అభిమానించేటువంటి వైసీపీ నాయకులు జగన్ గారి అభిమానులు ఈరోజు బాలకృష్ణ గారిని నాన్ స్టాప్ బ్యాటింగ్ అంటారు కదా, ఆ రకంగా బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. బాలకృష్ణ గారి చరిత్రను మొత్తం తవ్వి బయటికి తీస్తూ ఉన్నారు. ఒకటొకటి ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియనటువంటి చాలా విషయాలు కూడా ఇప్పుడు వీళ్ళు బయట పెడతా ఉన్నారు. మరి ఈయన మాట్లాడిందే తప్పు. ఈ మాటలకు సంబంధించి వాళ్ళ అనుకూల మీడియాలో, వాళ్ళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు కదా, ఆ పోస్టులకు సంబంధించి కూడా వైసీపీ పార్టీ ఇస్తున్నటువంటి కౌంటర్ మామూలుగా లేదు. ఎందుకంటే ఈ బాలకృష్ణ గారు అంటే నిన్న అసెంబ్లీలో జగన్ గారిని సైకో అని తిట్టాడు కదా. ఎస్, బాలకృష్ణ గారు సింహం. ఎక్కడైతే తన ఒక ఆడపడుచుకి అన్యాయం జరిగితే, ఎక్కడైతే అవమానం జరిగిందో అదే ప్లేస్లో మరి బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు పరువు తీశాడని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే నవ్వు వస్తుంది నిజంగా. దానికి వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఎందుకంటే అసెంబ్లీలో ఏ సందర్భంలో ఏం మాట్లాడాల్సి వచ్చిందని చెప్పి కొడాలి నాన్నగారు మాట్లాడినటువంటి మాటలు కానీ, అదేవిధంగా బాలకృష్ణ ఆడది కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైనే చేయాలని చెప్పి ఆడవాళ్ళని ఉద్దేశించి ఏ రకంగా మాట్లాడాడో, అంటే ఆడవాళ్ళ విషయంలో ఎంత గౌరవం ఉంది ఆయనకు, పక్కన ఉండేటువంటి యూత్ని ఏ రకంగా చెడగొడుతున్నాడు, మరి సినిమా ఈవెంట్లలో మందు దాగి ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు, అట్లాంటి వీడియో క్లిప్పింగ్స్ అన్నీ, అట్లాంటి పోస్ట్ అన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా పెట్టి ఇది బాలకృష్ణ గారికి ఆడవాళ్ళ మీద ఉన్నటువంటి గౌరవం అని చెప్పి మొత్తం పరువు మొత్తం తీసేస్తూ ఉన్నారు, ఏకి పడేస్తూ ఉన్నారు. గిల్లడాలు, కొంచెం పొడవడాలు అంటే నేను చూడాలి ఎత్తులు లేవు, నేను ఎక్కడ ఎత్తులు లేవు, నేను చూడాలి లోతులు లేవు. ఊరుకోక అమ్మాయిలు అంట పడ్డారంటే అమ్మాయిలు ఊరుకుంటారంట, వెళ్ళి ముద్దలు పెట్టాలి, కమిట్ చేసేయాలి అంతే. కమిట్ అయిపోవాలి ఏదో ఒకటి. సో అలాగే సో దీని దెబ్బకి అటువైపు నుంచి ఆన్సర్ లేదు. ఇక పేరి నానిగారైతే నా తల్లి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, బాలకృష్ణ గారు నాకు ఫోన్ చేశారు అఖండ సినిమా విషయంలో, ఆ మిరియాల రవీందర్ రెడ్డి ఎవరు ప్రొడ్యూసర్ ఉన్నారు కదా, ఆ వ్యక్తి కూడా నాతో మాట్లాడి హీరో గారు మాట్లాడతారంటే సరే అని చెప్పి నేను మాట్లాడాను. మాట్లాడి ఆ సినిమాకి కావాల్సిన ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి మాట్లాడతారంటే జగన్ గారి దృష్టికి తీసుకుపోతే మరి జగన్ గారు అన్నారు, బాలకృష్ణ గారు ఇక్కడికి రావడం ఏంది, ఆయనకి ఏం కావాలో చేసి పెట్టు, ఇక్కడికి వస్తే వేరే రకమైనటువంటి చర్చ జరుగుతుంది, ఇది బాగుండదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని చెప్పి అప్పుడు గతంలో మాట్లాడినటువంటి విషయాలను ఆ వీడియో క్లిప్పింగ్స్ కూడా ఇప్పుడు పెడతా ఉన్నారు. ఇక్కడ జగన్ గారు బాలకృష్ణ గారికి ఫేవర్గా పనిచేసినట్టే కదా. నువ్వు మ్యాన్సన్ హౌస్ మందేసి మాట్లాడుతున్నావో, మానసికంగా కరెక్ట్లేగా మాట్లాడుతున్నావో ఇవన్నీ గుర్తు తెచ్చుకో ఒకసారి. నేను చెప్పింది అబద్ధం అనుకుంటే కనుక నువ్వు ఆడవాళ్ళని గౌరవిస్తావు కదా, మరి నీ తల్లి మీద ప్రమాణం చేసి చెప్పగలవా అని చెప్పి ఛాలెంజ్ వేశాడు ఈరోజు. మరి ఆ ఛాలెంజ్కి అటువైపు నుంచి ఏం లేదు, ఆన్సర్ గిల్ల కొట్టుకుంటున్నారు, ఎందుకంటే అది నిజం కాబట్టి. అదేవిధంగా ఒక అధికారి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా బసవతారకం హాస్పిటల్కి పెండింగ్ బిల్లులు ఏవైతే పెట్టారో ఆ బిల్లులకు సంబంధించి జగన్ గారి దగ్గర ప్రస్తావనకు వస్తే అన్న ఒక మంచి కార్యక్రమం కదా, బాలకృష్ణ గారిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి, ఎంత పెండింగ్ ఉంటే ఆ బిల్లులన్నీ శాంక్షన్ చేసేయండి. మరి వాళ్ళ బావ ఆపినా కూడా ఆ బిల్లులు వాలయంలో బిల్లులు కూడా జగన్ గారు మరి రిలీజ్ చేసి బసవతారకం మర్యాద పోకుండా కాపాడినటువంటి చరిత్ర జగన్ గారిదని చెప్పి ఆ పోస్టు ఆ మాటలన్నీ కూడా పెడతా ఉన్నారు. మరి ఇక్కడ జగన్ గారు బాలకృష్ణ గారికి ఫేవర్ చేసినట్టే కదా. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి బెల్లంకొండ ఎపిసోడ్కు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు కూడా ఆయన ఏం మాట్లాడారు కూడా చూడండి. ఈ పోస్ట్ కూడా చూడండి ఒకసారి. ఇవన్నీ ఆనిముత్యాలు. మానసిక పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి ఇవన్నీ పోస్టులు పెడతా ఉన్నాను, బాలకృష్ణ పరిస్థితి ఇది అని చెప్పి. అంటే గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా వీళ్ళు అనవసరంగా గెలుక్కొని ఇప్పుడు ఇవన్నీ బయట పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది. అండ్ అదేవిధంగా సైకో calling former Chief Minister Y.S. Jagan Reddy a psycho. He added that he himself was invited to meet with the psycho but chose not to. Let's get you some of the actions coming. ఇక్కడ తెలుగు అసెంబ్లీ ఎట్లా జరుగుతుందంటే ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్. With that, we shift our focus a
little bit to politics now. Breaking news coming in, actor turned politician and TDP MLA Nandamuri Balakrishna ignited a fresh controversy with his remarks in Andhra Pradesh Assembly. He called former Chief Minister Y. Jagan Mohan Reddy a psycho. The YSRCP slammed the TDP over this very remark. Let's listen into that comment and the other reactions that have come in since. సర్టిఫికేట్ కూడా చూపిస్తూ ఉన్నారు. ఇట్లా ఆ రకంగా నేషనల్ మీడియాలో మూత మోగిపోతూ ఉంది. అసెంబ్లీ జరుగుతున్న తీరుకు సంబంధించి ఈ రకంగా ఒరిజినల్ సర్టిఫికేట్ అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున తిరుగుతున్నటువంటి ఈ పోస్టర్ కానివ్వండి, ఇక్కడ అప్పుడు చికిత్స తీసుకున్నటువంటి బాలకృష్ణ అని చెప్పి ఈ రకంగా ఉంది పరిస్థితి అని చెప్పి బాలకృష్ణకు మెంటల్ సర్టిఫికేట్ అని చెప్పి సోషల్ మీడియాలో ఈ ఫోటో పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంది. మెంటల్ బాలు అసలు కథ, లొంగిపోయిన వసుంధర, బెయిల్ మంజూర్, ఈ రకమైనటువంటి పోస్టర్ పెట్టి నువ్వు బయటకు పోవాలంటే తిథి నక్షత్రం, మెడలో తాయెత్తు, జోబులో సర్టిఫికేట్ ఉండాలి, కానీ మేము బయటకు రావాలంటే హ్యాంగర్కున్న చొక్కా వేసుకొని వస్తాం. బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంట్ అది కూడా చర్చ పెట్టుకోవాల్సిందే. నిజంగా అధ్యక్ష, గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పోయి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా? చెప్పు, నువ్వు చెప్పయ్యా. మేము రాజకీయం చేసేవాళ్ళం మేమవునా కాదా అనేది మా చరిత్ర చెప్తుంది, నీ చరిత్ర కాదు. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేవలం రాజకీయం చేసేటప్పుడు మనకు కావాల్సింది. సో ఇది అసెంబ్లీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బాలకృష్ణ ఎపిసోడ్కి సంబంధించి మాట్లాడినటువంటి మాటలు. మేము ఎక్కడ కూడా దీన్ని రాజకీయంగా వాడుకోలేదు, చంద్రబాబు నువ్వే రాజకీయంగా వాడుకుంటావు కదా అని చెప్పి. సో ఈ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. సో దీనికి సంబంధించి మీరు ఈరోజు చిప్పకూడు తినకుండా బయట ఉన్నారు, ఈరోజు మాట్లాడుతున్నారంటే అదంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. అలాంటి రాజశేఖర రెడ్డి గారు కుమారుణ్ణి ఈరోజు మీరు సైకో అని మాట్లాడతారా? నీ హాస్పిటల్ పరువు పోకుండా కాపాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, అన్ని రకాలుగా మీకు సహాయపడ్డటువంటి వ్యక్తే కదా. సో ఎట్లా మాట్లాడతారని ఏకీపరుస్తున్నారు. ఇంకొకటి చూడండి, ఆయనకి మెంటల్ గా ప్రాబ్లం ఉందని మా వాళ్ళు సైతం అసలు సైతం వాళ్ళు వాళ్ళ బావ. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి మెంటల్ ఉంది, వాళ్ళ తమ్ముడికి మెంటల్ ఉంది, బాలకృష్ణ గారికి మెంటల్ అయితే సబ్జెక్ట్ ఉంది. వాళ్ళ గంటకి తీసుకొచ్చి నిడుగా చేసిన గంటగా చేసే చేస్తూ ఇదిగో గతంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటలు అవి. అంటే బాలకృష్ణ గారికి సర్టిఫికేట్ ఉంది, ఆ సర్టిఫికేట్ తీసుకొని ఉంది కదా అని చెప్పి చేతిలో గన్ను పట్టుకొని తుపాకీ పట్టుకొని అసెంబ్లీకి వస్తే కాల్ చేసిన తర్వాత నేను నాకు మానసిక స్థితి సరిగా లేక కాల్ చేస్తానని చెప్పినా చెప్తారు అధ్యక్ష, ఇలాంటి వాళ్ళు అవసరమా మనకని చెప్పి. ఈ ఎగ్జాంపుల్స్ అన్ని పెట్టి ఏకిపారేస్తూ ఉన్నారు. ఎంతో గౌరవంగా అభిమానించినట్టు వాళ్ళందరూ కూడా ఏకిపారేస్తూ ఉన్నారు. అంబటి రాంబాబు గారు కూడా ఈరోజు కౌంటర్ ఇచ్చారు, ఒక పోస్ట్ పెట్టారు, నెత్తిన విగ్గు చేతిలో పెగ్గు, ఇది ఉంటే సరిపోతుందా? నీ మానసిక స్థితి సరిగా లేదని నా దగ్గర సర్టిఫికేట్ కూడా ఉంది, కావాలంటే బయట పెడితే సర్టిఫికేట్ అని చెప్పి ఆ సర్టిఫికేట్ కూడా బయట పెడతా ఉన్నారు. నోటి దూలనే కాదు, చేతి దూల కూడా ఉందని చెప్పి గతంలో ఒక సినిమా షూటింగ్ విషయంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ని కొట్టినటువంటి ఘటనకు సంబంధించి కూడా మరి కార్లను షూటింగ్ స్పాట్కి వచ్చినప్పుడు ఒక కార్లోనే కూర్చున్నాడు. పాప మా డైరెక్టర్ ఎదురు చూస్తున్నాడు, బాలకృష్ణ వస్తారని చెప్పి. ఆ టైము తిది నక్షత్రం చూసుకొని బయటికి దిగుతారు కదా, ఆ దిగేటువంటి క్రమంలో మరి ఆ డైరెక్టర్ పాపం బ్లాక్ షర్ట్ వేసుకున్నాడంట, బ్లాక్ షర్ట్ వేసుకుని ఎదురు పడ్డాడని చెప్పి కొట్టాడంట. సో అదొకటి. అదేవిధంగా ఈ లేపాక్షి ఉత్సవాలకు సంబంధించి చిరంజీవి గారికి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ వాటిని కూడా ఈరోజు బయటపెట్టారు. అదేవిధంగా అలాగా జనం అని చెప్పి, జన సైనికులు అలాగా జనం అని చెప్పి ఆ కామెంట్స్, ఇట్లా ఒకటేంటి రెండేంటి, బాలకృష్ణ గారు చిరంజీవి గారిని జగన్ గారిని గతంలో ఈయన మానసిక స్థితిని ఈయన మాట్లాడినటువంటి మాటలు అన్నింటికి సంబంధించి మొత్తం బయటికి లాగి సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అన్ని వాస్తవాలే. సో ఎప్పుడు కూడా ఈ రకంగా బాలకృష్ణ గారి పట్ల వ్యవహరించలేదు. కానీ ఈరోజు బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల కారణంగా తన పరువు తానే తీసుకున్నాడు ఈ రకంగా. ఇంకా చాలా చాలా విషయాలను చెప్పాలంటే బీజేపీ పార్టీకి సంబంధించిన అప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి వీడియోస్ కూడా పెట్టారు. నరేంద్ర మోదీ గారికి సంబంధించి మగాడు అది అని మాట్లాడారు కదా, వాళ్ళు ఇచ్చిన కౌంటరు, నేను ఆడవాళ్ళతో పోలిస్తే వాళ్ళకి అఘోరం, మగవాళ్ళతో పోలిస్తే వాళ్ళకి అఘోరం, నేను ఇజ్రా కిందికి పోల్చినప్పుడు వాళ్ళకి అఘోరం అవుతుంది, నేను ఏమన్నా వేస్ట్ అని చెప్పి మరి బాలకృష్ణ గారిని దారుణంగా అప్పుడైతే కామెంట్ చేస్తారో ఇప్పుడు అవన్నీ తిప్పుతూ ఉన్నారు. ఇవన్నీ ఎవరు చాలామందికి తెలియదు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి. సోషల్ మీడియా ఉంది, పోస్ట్ చేస్తూ ఉన్నారు, తెలియని వాళ్ళందరూ తెలుసుకుంటున్నారు.
వైసీపీతో పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనడానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి అంశాలను డైవర్ట్ చేయడానికి ఇప్పుడు ఈ మధ్య మెడికల్ కాలేజీకి సంబంధించి పెద్ద వ్యతిరేకత వచ్చింది. సో దాన్ని డైవర్ట్ చేయడానికి, యూరియాకి సంబంధించి డైవర్ట్ చేయడానికి ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నారనేటువంటి ఒక చర్చ కూడా వినిపిస్తూ ఉంది, అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మొత్తం ఇదే టాపిక్ తీసుకోకుండా మీరు ఏదైతే ప్రజా సమస్యలకు సంబంధించి మీరు కాన్సన్ట్రేషన్ చేశారో దాని మీదే ఫోకస్ పెట్టండి. ఇప్పుడు డిజిటల్ బుక్ అని చెప్పి జగన్ గారు ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించి కార్యకర్తలకు శ్రీరామ రక్ష అని, దానికి సంబంధించి చాలామందికి తెలియదు. సో మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, దీంట్లోనే ఉండిపోతే మాత్రం వాళ్ళు కోరుకునేది జరుగుతుంది, మీ ప్రజలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావు.